హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ వేర్ ఎలా ఉందో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ సారీస్, న్యూ డిజైనర్ సారీస్. ఓకే, ఫస్ట్ సారీ ఇక్కత్ పట్టు. మనకి ఇక్కత్లో మనకి పల్లూస్ అన్ని ఫ్లవర్ డిజైన్స్ అలా కాకుండా జస్ట్ జరీ టైప్లోనే మనకు ఉంటాయి అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి లైన్స్ ఇచ్చారు, క్రాస్ లైన్స్. మిడిల్లో మనకు ఒక టిష్యూ లాగా ఇచ్చేసి టెంపుల్ టైప్లో డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక జరీ బార్డర్ ఇచ్చారు టూ సైడ్స్. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్, డార్క్ లెమన్ ఎల్లో కలర్ అండి శారీ మొత్తం కూడా. దానిపైన మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు టూ సైడ్స్. ఇక్కడ మిడిల్లో చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ జరీతో మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఇది మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది, చిన్న బోర్డర్. ఓకే, శారీ కింద బోర్డర్ చూసినట్లయితే మనకి అంటే పైన చూసిన బోర్డర్ ని మనకి కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. సేమ్ డిజైన్ నే మనకి 3 లైన్స్ గా తీసుకున్నారు. పైన మనకి 2 లైన్స్ ఉంటుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఎల్లో కలర్ శారీ, పట్టు శారీకి మనకి చెక్స్ అంటే జరీతోనే మనకి చెక్స్ ఇచ్చారనమాట. కాంట్రాస్ట్ కాకుండా మనకి బాక్సెస్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఏదైతే బాక్సెస్ టైప్ లో డిజైన్ గోల్డ్ కలర్ జరీ ఉందో అదే డిజైన్ ని మనకి బ్లాక్ మీద డిజైన్ చేశారనమాట. బోర్డర్స్ వచ్చేసరికి సేమ్ బోర్డర్స్ ని మనకి బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 8000 పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కళాక్షేత్ర పట్టు. ఓకే, పింక్ కలర్ పళ్ళు తీసుకున్నారు. దానికి మొత్తం కూడా మనకి ఏంటంటే మల్టీ కలర్ 2 కలర్ కాంబినేషన్స్తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి సర్కిల్స్ లాగా డిజైన్ ఇచ్చారు. ఒక టెంపుల్ డిజైన్ ఉంటుంది 2 సైడ్స్. ఇక్కడ ఒక లీఫ్ డిజైన్. ఇక్కడ మనకి ఒక లీవ్స్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్, పర్పుల్ కలర్, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి లీవ్స్ ఇచ్చారు. టోటల్ 3 కలర్స్, ½ మీటర్ దాకా మనకి కలర్ఫుల్ పళ్ళు ఉంటుంది. మిగిలిన శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. డబల్ షేడ్ ఉంటుంది. ఇది కూడా మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ 2 షేడ్స్ మనకి శారీ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. కింద మనకి గోల్డ్ కలర్ జరీతో బోర్డర్ ఇచ్చారు. చిన్న బోర్డర్ వస్తుంది. శారీ బేస్ అంతా కూడా మనకి లైన్స్ ఉంటుంది. సెల్ఫ్ లైన్స్, సన్నటి లైన్స్ ఇచ్చారు. దానిపైన మనకి 2 కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. పింక్ కలర్ తో ఒక లోటస్ ఫ్లవర్, అలాగే మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. 2 కలర్స్. ఈ శారీకి కింద బోర్డర్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది. ఈ పింక్ కలర్ ప్లెయిన్ పట్టు మీద మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. బంచెస్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చి మిడిల్ లో మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక చిన్న లీఫ్, ఎల్లో అండ్ బ్లూ, ఈ 2 కలర్స్ కాంబినేషన్. బోర్డర్ అంతా కూడా మనకి అది కూడా మనకి సేమ్ డిజైన్ బట్ కలర్స్ వేరియేషన్. అంటే అవుటర్ లైన్ మొత్తం కూడా ఎల్లో వచ్చి లోపల మాత్రం మనకి బ్లూ కలర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ ఇదే డిజైన్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. అది కూడా మనకి సెల్ఫ్ లైన్స్ ఉంటుంది బ్లౌజ్ లో కూడా. బోర్డర్స్ వచ్చేసరికి మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. బట్ ఆ థ్రెడ్ వర్క్ అనేది మనకి మిస్ చేసి బోర్డర్స్ ని పైన చిన్న బోర్డర్, గోల్డ్ కలర్ బోర్డర్, కింద వచ్చేసరికి మనకి 2 కలర్స్ కాంబినేషన్ గోల్డ్ అండ్ పింక్ తో ఉన్న బోర్డర్ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 7300. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి పట్టు, లైట్ వెయిట్ పట్టు అన్నమాట. బ్లాక్ కలర్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది. పళ్ళు చూసినట్లయితే మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. అది కూడా మనకి డార్క్ మజంతా పింక్ కలర్ పళ్ళు తీసుకున్నారు. దానిపైన మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో క్రాస్ లైన్స్ ఇచ్చారనమాట. కొంచెం బిగ్ సైజ్ లో గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో క్రాస్ లైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి లీఫ్ బార్డర్ ఉంటుంది గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్. అది 2 సైడ్స్ మనకి కంటిన్యూ చేశారు. ఇది మనకి శారీ అంతా కూడా చూసినట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. దీనికి బార్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ ఇచ్చారు. మజంతా పింక్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ చిన్న బార్డర్ ఇచ్చారు. దీనికి కింద చూసినట్లయితే మనకి పర్పుల్ కలర్, అలాగే మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ని కంటిన్యూ. ఈ గోల్డ్ కలర్ అనేది మనకి టోటల్ సారీ అంతా కూడా ఓన్లీ ఈ ప్లేస్ లో మాత్రమే అండి, బోర్డర్స్ లో మాత్రమే, చిన్న బోర్డర్ లాగా మాత్రమే ఇచ్చారు. ఈ సారీలో ఎక్కడా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ వర్క్ ఎక్కడ యూస్ చేయలేదు. ఇది వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ మీద సిల్వర్ కలర్ జరీతో మనకి లోటస్ ఫ్లవర్ బిగ్ సైజ్ లో తీసుకున్నారు. చిన్న చిన్న లీవ్స్ అండ్ ఫ్లవర్
ఫ్లవర్స్ వచ్చేసి సిల్వర్ అండ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అదే సేమ్ డిజైన్ ని మనకి ఫుల్ లీఫ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్, దానికి అవుట్ లైన్ సిల్వర్, మిడిల్ లో సిల్వర్ ఇచ్చారు. ఈ 2 కలర్ కాంబినేషన్ మనకి మీనా వర్క్ లాగా మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వచ్చింది. బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. మజంతా పింక్ కలర్ వస్తుంది అనమాట. పళ్ళు అలాగే షోల్డర్ పార్ట్ బోర్డర్ వన్ సైడ్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 8500. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది పట్టుని మనకి ఎక్కడ కూడా జరీ లేకుండా ఓన్లీ జూట్ థ్రెడ్ అన్నమాట. మనకి ఇది పళ్ళు చూసినట్లయితే మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానికి క్రీమ్ కలర్ జూట్ తో మనకి ఇట్లా టెంపుల్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారన్నమాట. అంటే ఒక 1/2 మీటర్ పళ్ళు కూడా మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారన్నమాట. ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన వచ్చేసరికి మనకి ఏంటంటే ఎక్కడ బోర్డర్స్ లేదన్నమాట. సారీలో ఎక్కడ కూడా బోర్డర్స్ లేకుండా మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. పైన వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ ప్లెయిన్ పట్టు ఇచ్చారు. కింద వచ్చేసి మనకి క్రీమ్ అండ్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్, జూట్ థ్రెడ్ ఏదైతే మిక్స్ ఉంటుందో అలా షేడెడ్ లో మనకి హాఫ్ వరకు డిజైన్ తీసుకున్నారు. అంటే బేస్ మాత్రం మనకి ఇదే కలర్ ఉంటుందండి. దానిపైన ఒక లేయర్ టైప్ లో మనకి ఈ మెరూన్ కలర్ అంటే బ్రిక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ 2 కలర్స్ మిక్స్ అయిన ప్లేస్ లో మనకి ఈ క్రీమ్ కలర్ లోకి వచ్చే విధంగా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ బ్రిక్ కలర్ తో ఇచ్చారు. బ్లౌజ్ మెరూన్ కలర్ వస్తుంది. కానీ చాలా బాగుందండి. ఎప్పుడు మనం పట్టు సారీస్ జరీతో ఫుల్ వర్క్ తో చూస్తూ ఉంటాం కదా, మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ వితౌట్ జరీ అయినా కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఇది వచ్చేసి మనకి ఇది టోటల్ గా మనకి బ్లౌజ్ అండి. ఫుల్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఎక్కడ కూడా మనకి వేరే వర్క్ కానీ లేకపోతే బోర్డర్స్ కానీ ఇక్కడ కూడా యాడ్ చేయలేదు. సారీలో ఎట్లాగో యాడ్ చేయలేదు. సేమ్ బ్లౌజ్ లో కూడా మనకి అలాగే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 7000. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ. ఇప్పటిదాకా మనం పట్టు చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి మనకి ఫాలింగ్ మెటీరియల్ డిజైనర్ సారీ. సారీ 3 షేడ్స్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసి మనకి ఇది మ్యాట్ వర్క్ లాగా మనకి ఏంటంటే ఒక పింక్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ తీసుకున్నారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి సారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూస్తే పైన పింక్, కింద లైట్ పింక్, అలాగే మనకి వైట్ కలర్, కింద స్నఫ్ కలర్, 4 కలర్స్ కాంబినేషన్ లో మనకి సారీ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే సెల్ఫ్ డిజైన్ లహరియా టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది అనమాట. ఈ కింద చూసినట్లయితే మనకి జరీతో వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే స్నఫ్ మీద మొత్తం కూడా మనకి ఒక టెంపుల్ లాగా మనకి చూస్తే లోటస్ ఫ్లవర్ డిజైన్, చిన్న చిన్న బర్డ్స్ లాగా మనకి లైన్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. దానికి వచ్చేసి క్రీపర్ మనకి పింక్ కలర్ తో మ్యాంగో లీఫ్ తో మనకి క్రీపర్ ఇచ్చారనమాట. సారీ ఎండ్ వరకు ఇదే డిజైన్ ఉంటుంది మనకి. ఫ్రిల్ పార్ట్ లో కానీ మొత్తం అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి స్మూత్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే టోటల్ గా 4 కలర్స్ యూస్ చేశారు దీంట్లో. సిల్క్ మెటీరియల్. ఓకే, ఫాలింగ్ మెటీరియల్. బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ కూడా మనకి అదే 4 షేడ్స్ మనకి బ్లౌజ్. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. కింద డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ మిస్ చేసి మిగిలిన మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చేసారు అనమాట. దీంట్లో మనకి కలర్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే పింక్ కాకుండా రాయల్ బ్లూ, రెడ్ అలా కలర్స్ కూడా దాంట్లోనే షేడెడ్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 3500. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి మనకి జూట్ సిల్క్ బ్లాక్ కలర్. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో మనకి క్రాస్ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. మిడిల్ లో మనకి థ్రెడ్ వర్క్ తో మనకి క్రాస్ లైన్స్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే బిగ్ సైజ్ లో 2 కలర్స్ కాంబినేషన్ లో హెవీగా కనిపిస్తుంది, ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ కాబట్టి. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జూట్ సిల్క్ మీద ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఒక సన్ ఫ్లవర్ లాగా మనకి థ్రెడ్ వర్క్ తో, రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్స్ తీసుకున్నారు. లీఫ్ పార్ట్ మిడిల్ లో వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. ఈ బుటీస్ అనేవి మనకి షోల్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. ఈ శారీకి కింద చూసినట్లయితే మనకి ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. సేమ్ ఫ్లవర్ డిజైన్ ని మనకి ఒక స్కర్ట్ బోర్డర్ లాగా దగ్గరగా మనకి డిజైన్ ఇచ్చారు అన్నమాట. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలాగే బోర్డర్ టైప్ లో డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ వస్తుంది, బ్లాక్ కలర్. రెడ్ కలర్ యూస్ చేసినట్లయితే కనుక కాంట్రాస్ట్ ఉంటుందండి. బోర్డర్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. లేదు అంటే ఇదే సేమ్ మెటీరియల్ కి మనం రెడ్ కలర్ కాంబినేషన్ తోనే పైపింగ్ ఏదైనా చేయించుకోవచ్చు. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి. అంటే బ్లాక్ బేస్ వచ్చేసి మనకి బ్లాక్ ఉంటుంది, బట్ ఆ రెడ్ కలర్ డిజైనింగ్ కూడా చేంజ్ ఉంటుంది. సేమ్ డిజైన్ కలర్ చేంజ్, ఫ్లవర్ కలర్ చేంజ్ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 4100 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి అస్సాం కోట.
కోటా మెటీరియల్, అస్సాం కోటా. ఓకే. ఇది వచ్చేసి మనకి పళ్ళు చూసినట్లయితే మనకి జస్ట్ అంటే ఫ్లవర్ ఏ డిజైన్ లేకుండా బాక్సెస్ టైప్లో మనకి ఏంటంటే ఒక రెడ్ కలర్ లైట్ రెడ్ అలాగే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ఓన్లీ ప్లెయిన్ పళ్ళు తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్ శారీ వస్తుంది మనకి. దానిపైన బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళులో ఏవైతే మనం 2 కలర్స్ యూజ్ చేసామో అవే 2 కలర్స్ మనకి బోర్డర్స్లో యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ కింద రెడ్ కలర్ ఇచ్చారు, అలాగే కింద రెడ్ అలాగే మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు అనమాట. అంటే వేరియేషన్ చూపించారు. 2 కలర్స్ కాంబినేషన్ దీంట్లో సేమ్ ఇచ్చినా కూడా సైజెస్లో వేరియేషన్ చూపించారండి. మొత్తం ఎక్కువ గ్రీన్ కనిపిస్తుంది ఇక్కడ. పైన చూసినట్లయితే టోటల్గా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి అస్సాం కోటా మెటీరియల్ పైన మనకి ఒక బిగ్ సైజ్ చూసినట్లయితే క్రీపర్స్ లోనే మనకి ఇచ్చేసి బిగ్ సైజ్ లో ఫ్లవర్స్ ఇచ్చారు. అవుట్లైన్ లుక్ మాత్రమే, అంటే మొత్తం ఫిల్లింగ్ కాకుండా ఓన్లీ అవుట్లైన్ లుక్ తెలిసే విధంగా క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కి గోల్డ్ కలర్ తో మనకి అవుట్లైన్ లుక్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? ఈ సారీ బ్లౌజ్ మనకి క్రీమ్ కలర్, శారీ బేస్ కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బార్డర్స్ కూడా మనకి సేమ్ బార్డర్స్ వస్తాయి, కాకపోతే ఆ జెరీ అనేది మనకి మిస్ చేశారనమాట. ఓకే. అవుట్లైన్ డిజైన్ ఏదైతే చూపించామో ఇంతకు ముందు లోటస్ ఫ్లవర్స్ డిజైన్, ఆ డిజైన్ అనేది మిస్ చేసి మిగిలిన పార్ట్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు మనకి బ్లౌజ్ పార్ట్ లో. ఈ సారీ కాస్ట్ 2100. నెక్స్ట్ సారీ వచ్చేసి పిస్తా గ్రీన్, ఇది మణిపూర్ కోటా వస్తుంది మనకి. ఓకే. బార్డర్స్ చూసినట్లయితే మనకి సిల్వర్ కలర్ జెరీ బార్డర్, అంటే మనకి ఇక్కడ డిజైన్ ఇచ్చారు ఒక డైమండ్ డిజైన్ వచ్చేటట్లు మనకి సిల్వర్ కలర్ జెరీ బార్డర్, చిన్న బార్డర్ తీసుకున్నారు. శారీ 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి మణిపూర్ కోటాకి చెక్స్, సన్న చెక్స్ ఉంటుంది అనమాట. దానిపైన ఫ్లవర్ బంచెస్ వచ్చేసి మనకి లైట్ పిస్తా గ్రీన్ కి మనకి డార్క్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ తీసుకున్నాము. లీవ్స్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ లీవ్స్, అలాగే గ్రీన్ కలర్ తో మనకి స్టెమ్ లీవ్ చిన్న చిన్న లీవ్స్ ఇచ్చారు. ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా మనకి పింక్ కలర్ తోనే తీసుకున్నారు. కానీ బంచ్ టోటల్ గా మనకి బొకే స్టైల్ కనిపిస్తుంది, అట్రాక్టివ్ గా ఉంది. దగ్గర ఇచ్చారండి. సారీ మొత్తం కూడా మనకి దగ్గర ఇచ్చారు. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. దీనికి బ్లౌజ్ సిల్వర్ కలర్, మనకి ఇక్కడ బోర్డర్ ఏదైతే మనం డిజైన్ తో తీసుకున్నామో సేమ్ అదే డిజైన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చేస్తారనమాట. ఓకే. అదే మెటీరియల్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. లేదు అంటే మనం పింక్ కలర్ బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇదే బ్లౌజ్ కి మనం పింక్ కలర్ పైపింగ్ కూడా చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత? 2500. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి డిజైనర్ సారీ, ఫుల్ డిజైనర్ సారీ. ఓకే. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. మిడిల్లో మనకి లెమన్ ఎల్లో కలర్ రా సిల్క్ ఇచ్చి దాని మీద మనకి టోటల్ గా పిటాయి వర్క్ ఇచ్చారనమాట. అక్కడక్కడ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తో చెమ్కీస్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ నక్కీతో డిజైనర్ బార్డర్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ జరీతో లీఫ్ బార్డర్. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. సేమ్ బార్డర్. ఓకే. బార్డర్ ఈ మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి షోల్డర్ పార్ట్ లో అంటే శారీ బేస్ అంతా కూడా మనకి లైన్స్ టైప్ లో డిజైన్, షిఫాన్ మెటీరియల్. దాని పైన చూసినట్లయితే మనకి షోల్డర్ లో ఒక చిన్న పార్ట్ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నారు. ఎల్లో పైన సెల్ఫ్ లైన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గ్రే కలర్ తీసుకున్నారు అనమాట. ఈ గ్రే కలర్ మీద కూడా మొత్తం కూడా మనకి ప్రింటెడ్ టైప్ లో బాందిని ఇచ్చారనమాట ప్రింట్. అది ఒక డైమండ్ టైప్ లో మనకి వైట్ మీద గ్రే కలర్ తో మనకి ప్రింట్ వచ్చేటట్లు డిజైన్ ఇచ్చారు. దీని కింద మనం చూసినట్లయితే గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ మనకి ప్లెయిన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఇలాగే షేడ్స్ లో ఉంటుంది. బ్లౌజ్ దీనికి బ్లౌజ్ బార్డర్ లో ఏదైతే మనం బాటిల్ గ్రీన్ యూజ్ చేసామో రా సిల్క్, సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. ఇక్కడ బార్డర్ లో మనకి గ్రీన్ కలర్ వచ్చింది కదండి, డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. సేమ్ బోర్డర్. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2200. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా మనకి డిజైనర్ శారీ, జార్జెట్ మెటీరియల్ అండ్ నెట్టెడ్ తో ఉంటుంది. లంగావోని ఫుల్ పార్టీ వేర్ సారీ. ఈ సారీకి మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి హెవీ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఇక్కడ గ్రే అండ్ మనకి సిల్వర్ మిక్స్ తో ఉన్నటువంటి షిమ్మర్ బోర్డర్ తీసుకున్నారు. దానికి పింక్ కలర్ జార్జెట్ కి అటాచ్ అవుతూ మనకి వచ్చేసి ఒక కట్ వర్క్ స్టైల్లో మనకి బోర్డర్ ని అటాచ్ చేశారు. గ్రేలోని మనకి లైట్ అండ్ డార్క్ ఫ్లవర్స్ ఇచ్చారు, స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి షిమ్మర్ నక్కీతో మనకి బ్లాక్ అండ్ గ్రే తీసుకొని దానికి మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ జార్జెట్ మెటీరియల్ ప్లెయిన్ ఇచ్చారు.
2.5 మీటర్ తర్వాత మనం చూసినట్లయితే గ్రే కలర్ నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారనమాట మనకి, జీరో నెట్ తీసుకున్నారు. ఇక్కడ బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి కుచిళ్ళ పార్ట్ అనేది డిజైన్ చేశారు. ఇక్కడ టోటల్ గా మనకి జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు. ఇక్కడ కుచిళ్ళ పార్ట్ లో చూసినట్లయితే మనకి ఫుల్ నెట్టెడ్ మెటీరియల్, అది కూడా స్కర్ట్ బోర్డర్ లో కొంచెం డిఫరెంట్ మెటీరియల్స్ అన్ని యూస్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే మనకి ఆ కట్ వర్క్ బోర్డర్ అనేది ఇక్కడ మిస్ చేసి ఇక్కడ అటాచ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ గ్రేలోనే మనకి లైట్ అండ్ డార్క్ లేస్ బోర్డర్ ఇచ్చారు, 2 సైడ్స్, మిడిల్ లో కట్ వర్క్ ఇచ్చారు. దీనికి మనకి నెట్టెడ్ ఫ్రిల్ లో పార్ట్ లో ఇచ్చారు కాబట్టి మనకి సాటిన్ పెట్టికోట్ కూడా ఆల్రెడీ ఇచ్చారు. సాటిన్ పెట్టికోట్ ఇచ్చారు, నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి. బ్లౌజ్ ఎలా తీసుకున్నారు? బ్లౌజ్ వచ్చేసి మనకి షిమ్మర్ బ్లౌజ్ వస్తుంది. అది కూడా మనకి ఏంటంటే సిల్వర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి షిమ్మర్ బ్లౌజ్. సేమ్ మెటీరియల్ కదా? సేమ్ మెటీరియల్. ఇక్కడ మనకి బోర్డర్ లో ఏ మెటీరియల్ అయితే కడి బోర్డర్ లాగా ఇచ్చారో అదే మెటీరియల్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి నెట్టెడ్ ఇచ్చారు. అది కూడా సేమ్ మనకి ఫ్రిల్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ ఉంటుందో సేమ్ బోర్డర్ ని మనకి 3/4 హ్యాండ్స్ యూస్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత? 3700. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి పైతాని బోర్డర్ లోనే మనకి కోటా సారీ అన్నమాట. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక బాక్సెస్ టైప్ లో ఉన్నటువంటి గోల్డ్ కలర్ జూట్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ ని ఇచ్చారు. కింద వచ్చేసి మనకి జూట్ గోల్డ్ కలర్ మీద మనకి పైతాని బోర్డర్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్, పింక్ కలర్, ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి పైతాని ఒక లోటస్ ఫ్లవర్ ఉన్నటువంటి పైతాని బోర్డర్ ఇచ్చారు. కింద టెంపుల్ టైప్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బాక్సెస్ లాగా బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. 3 సైడ్స్ కూడా. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. అంటే బోర్డర్స్ వచ్చేసి మనకి బిగ్ సైజ్ లో ఉన్నాయి కాబట్టి బిగ్ సైజ్ లో ఇచ్చారు. అది కూడా ప్లెయిన్ గా కాకుండా ఒకటి ప్లెయిన్ ఇంకొకటి వచ్చేసి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు కాబట్టి మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎల్లో షేడ్ లోనే ఒక డిఫరెంట్ గా ఉంటుందండి. బ్లౌజ్ మనకి బోర్డర్ లో ఏదైతే మనం గోల్డ్ కలర్ చూసామో సేమ్ అదే మెటీరియల్ ని మనకి సేమ్, ఇంకా బోర్డర్ సేమ్ లేకుండా ఓన్లీ మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా ఇట్లాగే ఇచ్చేసారు. పైపింగ్ ఏమైనా ఉంటే ఎల్లో కానీ పింక్ కానీ అట్లా ఏమైనా చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత? 2100. నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి మనకి లంగా. ఓకే, ఏంటి ఇప్పుడు వరకు మనం సారీస్ లో ఉన్న వెరైటీస్ చూసాం కదండి, ఇప్పుడు వచ్చేసి మనకి హాఫ్ సారీస్ చూపిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి పైన వచ్చేసి ఓన్లీ జూట్ తో మనకి బెల్ట్ పార్ట్ లో ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి ప్లీట్స్ కూడా మనకి దగ్గరగా డిజైన్ చేశారు. ఇది గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు, నెట్టెడ్ మెటీరియల్. దానికి కింద బోటం మొత్తం కూడా మనకి ఎలా డిజైన్ చేశారంటే రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. దానికి ప్యాచెస్ కూడా మనకి డిజైన్ చేశారనమాట. ఓకే, పైన బెల్ట్ పార్ట్ లో ఏదైతే వచ్చిందో అదే మెటీరియల్ ఇక్కడ కంటిన్యూ చేశారు. కింద గ్రీన్ కలర్ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ తోని చిన్న బోర్డర్, ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. అవును, దానికి పైన చూసినట్లయితే మనకి ఈ బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి ఒక మోటివ్ లాగా మనకి ఒక వెల్వెట్ కలర్ బ్లూ తీసుకొని దానిపైన మొత్తం పిటాయి వర్క్ ఇచ్చారు. సిల్వర్ కలర్ తో మనకి అక్కడక్కడ డిజైన్ ఇచ్చారు అనమాట. హెవీగా కనిపిస్తుంది. లోపల ఇంకొక డిజైన్ కనిపిస్తుంది, అది మనకి నెట్టెడ్ మీద మనకి బ్రాసో డిజైన్ లాగా ఇచ్చారు. ఇది గోల్డ్ కలర్ తో మనకి డిజైన్ ఉంటుంది సర్కిల్స్ టైప్ లో. మళ్ళీ 1 లేయర్ వచ్చేసరికి సాటిన్ ఇచ్చారు. టోటల్ గా మనకి 3 లేయర్స్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ దీనికి బ్లౌజ్ అండి మనకి ఫుల్ వర్క్ వస్తుందండి. మనకి క్రీమ్ కలర్ నెట్టెడ్ తీసుకొని దాని మీద మొత్తం కూడా మనకి బ్లూ కలర్ తో అండ్ గోల్డ్ కలర్ మిక్స్ తో మనకి క్రీపర్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏదైతే బంచెస్ ఉన్నాయో దీంట్లో మనకి గోల్డ్ అండ్ బ్లూ కలర్ యూస్ చేశారు కదా, అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ మొత్తం కూడా డిజైన్ చేశారు. అదే కలర్ కాంబినేషన్ సేమ్. ఓనీ చూసినట్లయితే మనకి టోటల్ కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. మనకి జీరో నెట్ తీసుకొని బోర్డర్స్ మనకి హెవీగా అంటే కింద బోర్డర్ లో మనకి ఏదైతే రెడ్ కలర్ ఇచ్చారో ఆ రెడ్ కలర్ వెల్వెట్ తీసుకొని మనకి మొత్తం కూడా మ్యాంగో కాపర్ కలర్ అలాగే సిల్వర్ కలర్ తో మ్యాంగో డిజైన్ బోర్డర్. 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, 3 పీసెస్ 3 వేరియేషన్స్. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎలా ఉంది? 7000 పడుతుంది. నెక్స్ట్ వెరైటీ కూడా లంగా అన్నమాట. ఇది మనకి హాఫ్ సారీ. ఓకే, ఇప్పుడు అన్ని కూడా మనకి 3 లేయర్స్ వస్తున్నాయండి కొత్తగా. ఇది వచ్చేసి పైన మనకి గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. ఈ గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చి దానికి క్రాస్ లైన్స్ లాగా మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ నెట్ దగ్గరగా ప్లీట్స్ తీసుకున్నారు. మనకి కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఇదే గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి ఇదే డిజైన్ ని కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. బిగ్ సైజ్ లో తీసుకొని కింద వచ్చేసి మనకి డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ తీసుకొని దాని మీద వులెన్ థ్రెడ్ తో మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు. ఫ్లవర్ అవుట్ లైన్ గ్రీన్ కలర్, మిడిల్ లో మనకి గోల్డ్ అండ్ స్టోన్స్ ఇచ్చారనమాట. లోపల ఇంకొక డిజైన్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి నెట్టెడ్ మీద బ్రాసో డిజైన్ వస్తుంది. అది డైమండ్ డిజైన్ లాగా మనకు వస్తుంది. కింద వచ్చేసి మనకి కామన్ గా సాటిన్ లేయర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇంతకు ముందు ఏంటంటే హాఫ్ సారీస్ అనగానే మొత్తం నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చేసి ఫుల్ స్టోన్ వర్క్ ఇచ్చేసారు. ఇప్పుడు మొత్తం అదంతా చేంజ్ అయిపోయి స్టోన్ వర్క్ బదులు లోపల ఇంకొక లేయర్లో ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో అది కనిపించే విధంగా డిజైన్ చేస్తున్నారు. టోటల్ స్కర్ట్ పార్ట్ మనకి ఇలా ఉంటుంది.
బ్లౌజ్ ఫుల్ డిజైనర్ బ్లౌజ్ అండి ఇది Okay. మనకి ఇది ఏంటంటే కొంచెం కోట్ మోడల్ లాగా కూడా స్టిచ్ చేయొచ్చు, లాచా టైప్ లో కూడా నెక్ కి వన్ సైడ్ ఇట్లా డిజైన్ వస్తుంది. ఇది 2 సైడ్స్ కూడా మనకి ఇలాగే నెక్స్ ఇస్తారన్నమాట. 2 సైడ్ నెక్ అంటే లాచా మోడల్. ఓకే, ఫుల్ ఇంతకు ముందు స్కర్ట్ పార్ట్ లో మనం కింద ఒక బోర్డర్ డిజైనర్ బోర్డర్ ఏదైతే చూసామో ఆ బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట సేమ్ కాంబినేషన్ తో. మొత్తం హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇంకొక ఇది మొత్తం కూడా మనకి వెల్వెట్ మీద డిజైన్ చేశారు. ఓ ఫుల్ డిజైనర్ 3-in-1 పర్పస్ యూస్ చేసుకోవచ్చు. మనం గాగ్రా లాగా, హాఫ్ సారీ లాగా, ఇంకొకటి ఏంటంటే మనం లాచా లాగా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఓనీ ఇచ్చారు. బోర్డర్స్ మనకి సేమ్ బోర్డర్స్ గ్రీన్ మీద థ్రెడ్ వర్క్, ఇక్కడ వచ్చేసి మనకి లేస్ బోర్డర్ ఒకటి చిన్న బోర్డర్. ఓకే, ఈ 3-in-1 పర్పస్ యూస్ అయ్యే ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 5800. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్న ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పుడు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాటి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.